స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు మీ అందరినీ బలపరిచారా? మరి దేవుడు తన కృపను చెప్పిన మరొక నెల బహుమానికి ఈరోజు మళ్ళా 2వ తారీఖులోనికి మనం ప్రవేశపరచబడడం కనుక మనం దేవుడిని ఏం చేయాలంటే ఆయన స్తుతించాలి, కనపరచాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటి నేను వివరించేదను. భక్తుడు ఈ విధంగా మరి ఆయన ఇలా స్తుతిస్తున్నాడు. పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలట? దేవుణ్ణి స్తుతించాలట, దేవుణ్ణి ఘనపరచాలట. ఇంకేమంటాడంటే ఆయన స్తుతించాలి. ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో ఇదివరకు జరిగిన అద్భుత కార్యాలు మనం ఏం చేయాలంటే వివరించాలి. ఎక్కడ వివరించాలంటే ప్రజల్లో వివరించాలి, అందరికీ తెలియచేయాలి. తద్వారా మరి దేవుడు మరి మహింపరచబడతాడు. అద్భుతాలు మన జీవితంలో ఇంకానూ జరిగిస్తాడు. తద్వారా మరి నీకు మేలు, దేవునికి మహిమ అని తెలియచేస్తూ మరి ఈ సమయంలో ఎవరైనా మరి మీ జీవితాలు అద్భుతాలు జరగలేదంటే ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో ఆయన స్తుతించండి, ఆయన ఆరాధించండి, ఆయన ఘనపరచండి. తద్వారా మరి దేవుడిని జీవితంలో అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి వివరిస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గ వెతుకుల ద్వారా అందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. సమయంలో రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్లో ఉన్నవారిని, వెంటిలేటర్ మీద ఉన్నవారిని, నేను బెడ్ రీడన్ అయిపోయిన వారిని అందరినీ కూడా మీరు దయతో నీ కృపతో బలపరచమని ప్రార్థిస్తున్నాను, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క మరణ పడకల నుంచి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఆయా రీతిలుగా అనేక మంది చనిపోతున్నారు, కుటుంబాలను ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం ప్రభువా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని నాయన మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలను ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, ఎవరెవరి సమస్యలు ఉన్నారో అందరినీ క్రీస్తున్న వాళ్ళు విడిపించమని, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, పాడి పంటల్లో నేను ప్రతి విషయాల్లో మీరు తోడేయండి ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ బిడ్డలు చేయ ప్రయాణాల ప్రయత్నాలు సమస్తంలో తోడేయండి. ఈ దినం ముఖ్యంగా ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకుంటున్నారో నీ బిడ్డలకి నీ కాపుదల క్షేమం నుంచి సంవత్సరం అంతా దయకరేయడం ఉంచమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నారు పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మా అందరినీ బలపరిచినారు. ఆయన స్తుతితో, ఆయన కనపడతాం, పూర్ణ హృదయంతో ఆయన మరి మహింపరుద్దామని తెలియచేస్తూ ఈ దినం ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకుని మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.